ఎస్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. టీడీపీ రోడ్ షోలో వైసీపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన చిన్నారి వీరేష్కు తగిలిన రాయి. వైసీపీ వాళ్లు ఓటమి భయంతోనే నీచ సంస్కృతికి తెరలేపరని ఆరోపించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. అయితే అమిలినేని సురేంద్ర బాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి తగిలింది. వెంటనే గమనించిన టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్ర బాబుకు రక్షణ కల్పించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు, వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. భయపెడితే తను భయపడే రకం కాదని, ప్రజల కోసం ఎన్ని దాడులు చేసినా ఓర్చుకుంటానని, వైసీపీ మూకలకు వడ్డీతో సహా చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనమందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకరికొకరు చేయి కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా కూడా అందరం కూడా నడిచి మన రాబోయే కాలంలో మన చంద్రబాబు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తి లేదు. మనం కూడా వాళ్ళని చూపుగా ఎదుర్కొందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ తిరిగిబందే చర్యగా మనం చూడాల్సిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం 110 చెరువుకు నీళ్లు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర సాముందు ప్రమాణం చేస్తున్నా రాబోయే 2 సంవత్సరాల్లో మన బీజేపీ ప్రాజెక్ట్ ద్వారా మన